హాయ్ అండి, వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. ఈరోజు టేస్టీ రాయలసీమ స్పెషల్ ఎర్రకారం రెసిపీ మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ రెసిపీకి కావాల్సినవి ఎండుమిరపకాయలు, ఆనియన్స్, టమోటా, తెల్లగడ్డ. మిరపకాయలు హాట్ వాటర్లో కాసేపు నానబెట్టి వీటన్నిటిని మిక్సీ జార్లో వేసి కాస్త సాల్ట్ వేసి దాన్ని మిక్సీ పట్టండి. ఇది కచ్చా పచ్చాగా మిక్సీ పట్టాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు అండ్ దెన్ జీలకర్ర అండ్ దెన్ ఇంగువ, కరివేపాకు వేసి వాటిని బాగా మిక్స్ చేసి ఆ తర్వాత మనం మిక్సీ పట్టిన ఎర్రకారం ఉంది కదండి, అది దీంట్లోకి యాడ్ చేయాలి. యాడ్ చేసి ఈ కారం మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలి. నేను సాల్ట్ కాస్త సరిపోలేదని మళ్ళీ కొంచెం సాల్ట్ మిక్స్ చేశాను. మీరు ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత ఇది బాగా ఉడకాలి, ఎందుకంటే పచ్చి వాసన ఉంటుంది కదా ఆనియన్ టమోటాలో, ఆ పచ్చి వాసన మొత్తం పోయేలాగా మొత్తం మిక్స్ చేసుకోండి. ఒక 10 to 15 minutes దాకా దాన్ని అలాగే ఉడకపెట్టండి. బాగా ఉడకపెట్టిన తర్వాత ఆయిల్ మొత్తం పైకి లేస్తుంది, అంటే మీ ఎర్రకారం రెడీ అయినట్టు. ఇది చాలా టేస్టీగా ఎగ్ దోశలోకి అయితే చాలా బాగుంటుందండి. రాయలసీమ స్పెషల్ రెసిపీ ఇది. మీరు మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్లో తెలియజేయండి. అలాగే నా ఛానల్ని చూసి వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.